అయితే రాజు జూబ్లీహిల్స్ బైపోల్ నేపథ్యంలో కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అజారుద్దీన్ కి ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వరు, రాదు అని చెప్పి. బట్ ఇప్పుడు ఏకంగా కేబినెట్ లో మంత్రిగా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా జూబ్లీ హిల్స్ లో వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే బీసీ నినాదం పెద్ద ఎత్తున ఇక్కడ రాష్ట్రంలో చర్చనీయాంశమైన నేపథ్యంలో ఒక బీసీ వ్యక్తికి ఇక్కడ టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం కూడా ఈ వ్యూహాత్మకంగా ఇందులో భాగంగానే మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఏదైతే ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీలు ఒకవైపు కాంగ్రెస్ పార్టీపై పెద్ద ఎత్తున విమర్శలు అయితే చేస్తూ ఉన్నాయి. ప్రధానంగా కేటీఆర్ కూడా ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఇవన్నీ కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా కూడా ప్రతిపక్షాలకు ఎక్కడా కూడా ఆయుధం ఇవ్వకుండా ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. సామాజిక సమీకరణాలన్నింటినీ కూడా బేరీజు వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంది. ముఖ్యంగా ఈ ఏదైతే సోషియో ఎకనామిక్ సర్వే గతంలో అంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది అన్ని వర్గాలకు సముచిత న్యాయం కల్పించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పి మొదటి నుంచి కూడా చెప్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అజరుద్దీన్ కూడా ఇందులో ఏదైతే ఆయనను క్యాబినెట్లోకి తీసుకోవడం కూడా ప్రతిపక్షాలకు మాస్టర్ స్ట్రోక్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అజరుద్దీన్ గతంలో ఇక్కడ పనిచేయడం జరిగింది. ముఖ్యంగా ముస్లిం మైనారిటీ నేతలు ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉంటారు. అది కాకుండా హైదరాబాద్ నుంచి కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఇవన్నీ అంశాలను బేరీజు వేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికకు సంబంధించే నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఖచ్చితంగా ఈ ఇంపాక్ట్ అనేది ఏదైతే ఉందో ఈ ముస్లిం మైనారిటీ నేతకు క్యాబినెట్లోకి తీసుకోవడం ఖచ్చితంగా బీహార్లో కూడా అది తమకు లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఎందుకంటే బీహార్లో ఇప్పటికే ఇటు ముస్లిం ఇటు దళిత్ ఓట్స్ ఏదైతే అంటే అక్కడ క్యాస్ట్ పరంగా ఈక్వేషన్స్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేసుకుంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ అంశం కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక వైపు అక్కడ కూడా మైనారిటీ నేతలకు ఏదైతే మహాగఠబంధన్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆయా వర్గాలకు ఖచ్చితంగా లాభం చేకూరుతుంది అనే ఒక ఇండికేషన్ ఇచ్చినట్టు అవుతుందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు ముస్లింలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు అన్న అపవాదు నుంచి తప్పించుకోవడం ఒకటి రెండవ అంశం ఇటు బీహార్లో కూడా వయా తెలంగాణ బీహార్ ఎలక్షన్ టార్గెట్గా వయా తెలంగాణగా వెళ్ళినట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చూస్తే మనకు అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా అజరుద్దీన్కి క్యాబినెట్లో ఎల్లుండి మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఆయనకు మంత్రివర్గంలోకి తీసుకోబోతా ఉన్నారు. ఇక మిగిలిన సామాజిక వర్గాలు ఏవైతే ఉంటాయో వారిని కూడా తొందరలోనే మంత్రివర్గంలోకి తీసుకుని వీళ్ళనంత తొందరగా క్యాబినెట్ పునర్వ్యవస్థ ఏదైతే క్యాబినెట్ విస్తరణ పూర్తి చేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. మొత్తానికి జూబ్లీ హిల్స్లో మాత్రం ఖచ్చితంగా అజరుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడం అంశం ఏదైతే ఉందో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక మాస్టర్ ప్రతిపక్షాలకు ఇచ్చిందని చెప్పి కూడా పార్టీ నుంచి పెద్ద ఎత్తున మనకైతే వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.